పైపు అలా ఇవ్వటం వల్ల కొంచెం చెప్పే కదా చిన్న చిన్న రీమోడలింగ్ అనేది జరిగింది. కొంచెం మోడిఫికేషన్స్ అనేది జరిగినాయి. దానివల్ల కొంచెం అడ్జస్ట్మెంట్ల కింద మళ్ళీ పైపులు గాడి కొట్టుకొని పైపులు పెడతాం అయితే జరిగింది. ఈ వాటర్ లైన్ మొత్తం మీకు ఆల్రెడీ చూపించింది. మీకు పైన స్క్రీన్ అనేది చూపిస్తాను. మీరు ఆ స్క్రీన్ని ఓపెన్ చేస్తే మీకు ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. ఇదిగోండి ఈ నా ఛానల్లో అయితే ఆ వీడియోస్ ఉంటాయి. అప్పటికి ఇక్కడ ఇంకా సీలింగ్ అయితే వేయలేదు. ఆల్రెడీ సగం వైరింగ్ అయితే చేసాము. చిన్న చిన్నవి జరిగినాయి అనమాట. దానివల్ల కొంచెం కరెంట్ పైపులు అనేది కొంచెం అటు ఇటుగా మారింది. ఇది స్విచ్ బోర్డ్ వచ్చేసి కిటికీ కాడ ఉండేది. ఇప్పుడు అక్కడ తీసేసి కొంచెం పక్కకు జరపడం వల్ల వైర్లు కొంచెం తక్కువైనాయి. ఇదంతా హాల్ అనమాట. హాల్ మాత్రం కదిలిచ్చింది ఏమి లేదు, అంత బాగుంది. కాకపోతే వరద వచ్చినప్పుడు కొంచెం నీళ్ళైతే దానివల్ల సీలింగ్ అయితే పాడైపోయింది. ఇదంతా వర్క్ అయితే జరుగుతుంది. చూడండి ఇదంతా బయట అనమాట. ఇది ఇక్కడ ఇంతకుముందు మొత్తం వైరింగ్ అంతా అయిపోయింది. స్విచ్ బోర్డు మొత్తం కంప్లీట్గా అయితే పెట్టేసాం అనమాట. అయితే ఇక్కడ 12 మాలర్ బోర్డు పెడతాం అయితే జరిగింది. ఇంతకుముందు ఇక్కడ 6 అయితే ఉండేది. ఇక్కడ తీసి 12 పెడతాం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఎందుకు మార్చడం జరిగిందంటే ఈ పక్కన అనేది ఒక వాష్రూమ్ అనేది యాడ్ అయింది. ఈ పక్కన వాష్రూమ్ అనేది యాడ్ అవడం వల్ల కొంచెం మార్చడం జరిగింది. ఇదంతా మోటార్కి వెళ్ళే పైప్ అనమాట. ఇది ఇంతకుముందు మోటార్ కనెక్షన్ అక్కడ లేదు. ఇప్పుడు దీనికి మోటార్ కనెక్షన్ అయితే వచ్చింది. దానివల్ల కొంచెం అటు ఇటుగా మారినాయి. ఇదంతా వాటర్ లైన్ మీకు ఆల్రెడీ చూపించాను. ఇది మొన్న కొట్టించిన గాడుల్లో ఇప్పుడు కరెంట్ పైపులు పెడతాం అయితే జరిగింది. నెక్స్ట్ వాటర్ పైపులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు గాలిలో కరెంటు పైపు పెడతాం అయితే జరిగింది. నెక్స్ట్ వాటర్ పైప్ లైన్ చేశాక ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.